ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం దేవుడు మానవ రూపంలో అర్చుకుని మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఏమండి పరలోక సంబంధమైన విషయాలు అనేక విషయాలు ఆయన చెప్పారు. లోక సువార్తలు ఆ విషయం రాయబడి ఉన్నాయి, మార్క్ సువార్తలు రాయబడి ఉన్నాయి, మత్తయి సువార్తలు రాయబడి ఉన్నాయి. ఏమండి 4 సువార్తలు కూడా రాయబడి ఉన్నాయి. కానీ మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా శ్రద్ధగా ఆలకిద్దాం దేవుని సంఘం. అయితే ఈ లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9 వచనాల్లో ఉన్న పరమార్థం ఏదైతుందో, భావం ఏదైతుందో దాన్ని 10వ వచనంగా ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. 10వ వచనంగా తెలియజేస్తున్నారు. చూడండి ఆయన ఏమని రాయబడింది? 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పాను. ప్రభువు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. అవునండి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఎవరండి అయినా? మనుష్య కుమారుడు. ఏమండి, మానవ రూపం దంచుకుని దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడని మరొకసారి వాక్యం ఏమండి ధృవీకరిస్తూ ఉంది. ఈయన ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఎవరు వచ్చారంటే మనుష్య కుమారుడు వచ్చాడు. అంతకుముందు ఒకసారి మాట జ్ఞాపకం చేశాను. మనం ఎవరు అండి? మనం ఎవరు అండి? నరులు. మనం నరులు అంటాము, మనుషులు అంటాం, ఇంకా నరపుత్రులు అంటాం, మానవులను కూడా అంటాం. ప్రభు మాటకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే మనల్ని ఎవరన్నా కనుక మానవుడా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? నరుడా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తెచ్చింది ఆయన కూడా నరుడే కదా, ఆయన కూడా మానవుడే కదా, ఆయన కూడా మనిషి కదా. నరుడా అని ఎందుకు పిలుస్తున్నాడు? ఈయన ఏమన్నా పైకి వచ్చాడా? అర్థమవుతుందండి? ఈయన ఇలాగే పిలుస్తున్నాడు. అయితే ప్రభువు యేసుక్రీస్తు ఆయన ఈ మానవుడని, నరపుత్రుడని, మనుషులని పరిశుద్ధంగా చాలాసార్లు రాయబడి ఉంది. ఎవరి గురించి? మన గురించి. ఏమండి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన గురించి రాయబడిన విషయాలు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చాలా ఉన్నాయి. ఏమండి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చూడండి. జస్ట్ చూపించడానికి మాత్రమే. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఇక్కడ మానవుడు ఉన్నాడు, నరపుత్రుడు ఉన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మానవుడని నరపుత్రుడు అని ఉంటుంది. ఏమండి ఇక కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటు వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటు వాడు. చూడండి, మనుషులు ఉన్నాడు, నరపుత్రుడు ఉన్నాడు. కాబట్టి మనము నరులమే, మనుషులమే. అయితే దేవుడు మానవ రూపం దాచుకుని కొన్ని రోజులు ఉండటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. కొన్ని రోజులు ఉండటానికి వచ్చాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యేకంగా పిలువబడుతున్నాడు. ఆయన ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాడు? మరియమ్మ తల్లి గర్భాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య రూపంలో ఉన్న దేవుడు, దేవునామన మహిమకరంగా మనిషిగా వచ్చావే, మరణమును గెలిచావే, నీవు సామాన్యుడు కాదయ్యా, మహోన్నతుడు నా యేసయ్యా. మనిషిగా వచ్చాడు ఆయన. ఏమండి మరణాన్ని గంటకు వచ్చాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఎవడైనా మహోన్నతుడు. ఏమండి ఈయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించుటకు. జనవరి 1లో నేను రాసిన పాట పాడాను, కానీ కింద పైన కింద పాడేశాను. వేణుగోపాల్ కూడా అయిపోయారు. అది ఏమని పాడాలి తెలుసండి? నశించు దానిని వెనక్కి రక్షించుటకు. ఎక్కడి నుంచి రావాలి? దివి నుంచి రావాలి, కానీ భూమి నుంచి అని పాడాను. దివి నుండి భూమికి దిగి వచ్చినాడు పరమాత్ముడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నేను అలా పాడడానికి కారణం ఉందండి. ఎందుకంటే దేవుడు చల్లగా చూసి నాకు ఆలయం ఇస్తే
వచ్చే సంవత్సరం జనవరి నెలలో గొప్ప సాక్ష్యం చెప్తాను నేను. అప్పుడప్పుడు మర్చిపోవడానికి ఇలా పాడడానికి కారణం, గొప్ప కారణం ఉంది. అది దేవుడు చల్లగా చూస్తే వచ్చే జనవరిలో ఆ గొప్ప సాక్ష్యం నేను చెప్తాను. అవునండి, ఆయన నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడండి? ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని ప్రియమైన సంగమా, భూమి మీద ఉన్న మానవులు పాపము చేసిన వెంటనే దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో తెలుసా అంటే చనిపోయిన వారితో సమానం, నశించిన వారితో సమానం. కావండి నశించిన వారితో సమానం. దేవుని దృష్టిలో పాపం చేసిన వెంటనే అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఆబద్ధం చిన్నదే కదా అనుకుంటాం, అది చేసినా కూడా పాపమే. పాపం గురించి ఎదురేపడింది తెలుసండి? పాపము చేయి ప్రతి వాడును అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 మాటలు ఉన్నాయి. కాబట్టి పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము చేసిన మరుక్షణమే దేవుని దృష్టిలో మానవుడు ఏమవుతారు తెలుసండి? చనిపోయాడు. దేవుడి లోకాన్ని రావడానికి కారణం ఏంటంటే నశించిపోతూ ఉన్నవారిని కాదు, నశించిపోయిన వారిని, చనిపోయిన వారిని అనగా శరీరానుసారముగా బయటికి బాగా కనిపిస్తున్నారు, కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో మనుషులు ఎలా ఉన్నారంటే చనిపోయారు పాపం చేసిన వెంటనే. అందుకే నేను ప్రార్థన గ్రంథంలో ఏమన్నా రాయబడి ఉంటుందంటే జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. పైకి జీవిస్తున్నావు, మనకు ఎవరో తెలియదు, మన భావనలో అనుకుంటున్నాం. మన యొక్క చిన్న అబద్ధం ద్వారా, చిన్న పాపక్రియల ద్వారా దేవుని దృష్టిలో చనిపోయిన వారు, దేవుని దృష్టిలో క్రీడపూర్వకంగా ప్రార్థన గ్రంథం 3:1 జీవించుచున్న వాళ్ళ పేరు మాత్రం ఉండదు కానీ నీవు మృతుడవే. ఎందుకంటే ప్రకటన 3:2 నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడలేదు. సరిపోతుంది. మన క్రియలు దేవుని ఎదురు సంపూర్ణంగా కనిపించకపోతే మనం ఎలా ఉన్నాం? మృతులము. ఎవరైతే ఎలా ఉన్నారు వాళ్ళు మృతులు. దేవుడు నశించిన దానిని వెతకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని సంగమం 2000 సంవత్సరాల క్రితము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చిన్నదా పెద్దదా కాదు. ఆదాములు మొట్టమొదటిగా ఏమంటే చిన్నది అబద్ధం, అది అబద్ధం మాట ద్వారా వారి యొక్క మరణం వాళ్ళకి సంబంధించింది. ఏం చేశారండి వాళ్ళు? దేవుడు అడిగితే సమాధానం చెప్పారు, లేదు. ఆదాము గారేమో అవంద చెప్పారు, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ ఆవిడ ఈవిడే నాకు ఇచ్చింది ఈ పండు. అవమ్మని అడిగితే ఎవరు ఆ పావును మోసం చేసింది, సర్పం మోసం చేసినాను. అది సూటిగా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అదే ప్రకటన గ్రంథంలో చివరి రోజు చూసినట్టయితే నిత్య జీవులు లేక పరలోకంలో ఎవరు ప్రవేశించారంటే నారాజ్యం చేయవారు, వ్యభిచారం చేయవారు, దాంట్లో అబద్ధం ఆడు వాళ్ళని కూడా రావడం ఉంది. అబద్ధం ఆడు చిన్నదాని పెద్దదైనా అబద్ధం ఆడవారు అనగా పాపము చేసిన మనుషులు ఎలా ఉన్నారు? ఏమండి ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో చనిపోయిన వారు ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేస్తారంటే హృదయాలను చూస్తారు. మనుషుల వరకు తెలియదు మానవుల యొక్క హృదయం, దేవుడికి మాత్రమే తెలుసు. ప్రియమైన సంగమా, దేవుడికి మాత్రమే తెలుసు. ఒక సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది, బాగుంది ఆవిడ సాక్ష్యం. బహుశా గ్రూపులు చూసినట్టున్నారు, మమ్మల్ని చూసారా లేదు మరి. నేను చూశాను, నాకు చాలా నచ్చింది. ఏంటంటే కరోనా సమయంలో విపరీతంగా జనాలు కరోనాతో బాధపడి హాస్పిటల్ ఫుల్ అయిపోయినాయి కదండి. ఆ సమయంలో ఒక పేద స్త్రీ తన కుమారుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందట. వెళ్తే ఎందుకు వెళ్ళిందంటే ఆ కుమారుడు యొక్క 2 కిడ్నీలు పాడైపోయినాయి. చాలా హాస్పిటల్ తిరిగింది, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఆవిడ దగ్గరికి అమ్మ నా కుమారుని కాపాడండి అంటే పాపం ఆవిడ జాలి చేసి డాక్టర్ దగ్గర చెప్తే డాక్టర్ ఏమన్నారంట, ఎక్కడ బెడ్లు ఖాళీ లేవు, అయినా రోజుకి లక్ష రూపాయలు అంతా ఖర్చు అవుతుంది అన్నట్ట. ఆయన ఉన్నాడంట. ఆయన సరే ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ మరి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ గారు, రోజుకి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అసిస్టెంట్ డాక్టర్ గారు అన్నారట. అప్పుడు ఆమె బైబిల్ చూపించి అమ్మ నాకు వెనక ముందు ఎవరు లేరమ్మా, ఈయనే ఉన్నారమ్మా చెప్పి రేపటి కల్లా నేను కట్టేస్తానమ్మా అని చెప్పింది. అక్కడ అద్భుతమైన సాక్ష్యం.
ఉదయానికి కట్టుకోమని, రేపటి కన్నా నేను కట్టేస్తాను అన్నమాట. సరే అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. బెడ్డకి లేకపోతే కింద పడుకోబెట్టి చిన్న పరుపు వేసుకోవడం పడుకో దాని మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ అసిస్టెంట్ డాక్టర్ వెళ్ళిపోయింది. ఈవిడ ఆ పిల్లడి పక్కనే ఉండి ఆ సంబంధించి ప్రార్థన చేయడం మొదలెట్టిందంట. 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటలకి, 4 గంటలకి, అర్ధరాత్రి, ఉదయం 8 అయిపోయిందంట. ప్రార్థనతో ఉందంట. ఆవిడ ఎవరన్నా తిన్నదని అడిగితే అమ్మ ఆవిడ ప్రార్థన చేస్తానే ఉందంట అని చెప్పి అన్నారంట అసిస్టెంట్ డాక్టర్తో. ఇక 9 గంటలు డాక్టర్ రౌండ్స్ అయిపోతుంది. ఇక డాక్టర్ ఫీజు కట్టాలి. ఈ లోపల ఈ అసిస్టెంట్ డాక్టర్ ఆమె ప్రార్థన చూసి నా మెడలో చైనా నవ్వేసి ఒక 70% చెప్తానని చెప్పి అనుకుంటుందట. ఆమె మాత్రం ప్రార్థనలోనే ఉంది. ఆ స్త్రీ ప్రార్థనలో ఉంది. ఇక టైం అయిపోయింది. ఇక డాక్టర్ గారు ఒక మాట అన్నారంట. ఏమిటని ఈయన ఆతృతగా అడిగిందంట ఈమె. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే 10 సంవత్సరాలు అయింది నా తల్లి చనిపోయి, నా తల్లి వర్ధంతి కాబట్టి ఇదిగో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన పేషెంట్కి ఫ్రీగా వైద్యం చేద్దామంటారు. దేవుడు ఆవిడ చాలా ఆనందపడి ఇంకా ప్రార్థన చేస్తాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి లేపి అమ్మా లేపి నీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుందంటే ఆవిడ ఒక మాట అన్నట్టు ఏమిటంటే, అమ్మ నాకు తెలుసమ్మా, నా భర్త నన్ను విడిచిపెట్టేసినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, బంధువులందరూ విడిచిపెట్టినాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదమ్మా, దేవుడు నన్ను ఆదుకుంటాడని తెలుసమ్మా అని చెప్పి ఏమండి డాక్టర్ అమ్మతో అందట. ఆవిడ చాలా ఆనందపడుతూ ఒక మాట అంది. ఏంటంటే ఆవిడ చీర చిరిగిపోయింది, జాకెట్ చిరిగిపోయింది, బట్టలు సరిగా తలంతా చింపులు చుట్టుగా ఉంది. ఏమండి చూడటానికి ఆవిడ ఏమండి అందంగా లేదు, స్టైల్గా లేదు. ఆవిడ ఏమంటుందంటే నాతో పాటు అందరూ చూడడానికి బాగా ఉన్నారు, జనాల అంతరంగాలు బాగోలేదు, కానీ ఆమె పై రూపం బాగోకపోయినా చిరిగిపోయినా ఆమె హృదయం ఎలా ఉంది? పరిశుద్ధంగా దేవుడు దేవుడు పరలోకమందున దేవుడికి తెలుస్తుంది మనుషులకు హృదయం. నీ హృదయం నాకు, నా హృదయం నీకు. మనుషుల హృదయాలు ఎవరెవరికి తెలియదు, కానీ దేవుడు పై రూపం చూడడు, హృదయాన్ని చూస్తాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆ యొక్క యోధ దేశంలో వేల కిలోమీటర్లు కాలు నడకన నడిచి ఆయన దగ్గరకు వచ్చిన వేల మందిని ఆయన రక్షించాడు ప్రభునేసుకి. అలాగ రక్షిస్తున్నప్పుడు జక్కయ్య అనే ఒక యువతులో జరిగిన సంఘటనను లోకల్ గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం చదువుకున్నట్టు జక్కయ్య గారి యొక్క మారిన ఉదాహరణ గురించి, అవునండి రక్షింపబడిన ఉదాహరణ గురించి, మనిషిని గురించి లోకల్ గారు తెలియజేస్తున్నారు. ప్రభునేసుక్రీస్తు అలా వెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఎరుకో నుంచి వెళ్తున్నారట. ఏమండి ఆయన ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఆయన వెళ్తూ ఉంటే అక్కడ సుంకపు గుత్తదారుడు అయిన జక్కయ్య అక్కడ ఉన్నాడట. అతడు ధనవంతుడు. సుంకపు గుత్తదారుడు అంటే ప్రియమైన సంగమా పన్ను వసూలు చేసేవాడు. యూదుల దగ్గర అని రోమిల దగ్గర పన్ను వసూలు చేసేవాడు అతను. మరి అన్ని ఊర్లలోనే పన్ను వసూలు చేసేది ఒక్క సరిపడు కదా. అతను కొంతమంది జీతకాలు పెట్టుకుని పన్ను వసూలు చేస్తున్నాడు. మన కూలి గేట్లు ఎలా ఉన్నాయో అలా. అయితే సమయంలో కూడా ఇంకా వసూలు చేస్తూ ఉంటారు. అంటే అలాగే ఇతను రోమిలకు ఇచ్చిన తక్కువ, ఇతను సంపాదించింది ఎక్కువ. ఏం చేస్తున్నాడు? ఈయన అన్యాయంగా సంపాదించి ఆయన ధనవంతుడు అయిపోయాడు. ఇలాగ ధనవంతుడు అయిపోయాడు, అన్యాయంగా సంపాదిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అదే దారిని వెళ్తుంటే ఆ జనాలు గుమ్ముకూడిన తర్వాత ఉండటం వల్ల చూడకూడట. అప్పుడు జక్కయ్య నేను ప్రభుని ఎలాగా చూడాలని చెప్పి ఆయన మరలా ఇదే దారి వస్తాడని చెప్పి మేడి చెట్టు ఎక్కాడు. ఆయన మరలా ఇదే దారి వస్తాడు కదా మేడి చెట్టు ఎక్కాడట. ప్రభు వస్తూ ఏమండి మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి ఏమన్నాడు? జక్కయ్య చూడండి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి నీ ఇంట ఉండవలసి వచ్చిందని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. దేవుని నామమున మహిమ కలుగునుగా. జక్కయ్య ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నాడో ప్రియమైన సంగమా అప్పుడే అతని జీవితం మారిపోయింది. జక్కయ్య ఎవరండి? ధనవంతుడు రాబడింది. చూడండి, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నేను జక్కయ్య అను పేరు గల ఒకడు అని రాబడి. ధనవంతుడైన ఇతను ప్రభువుని చేర్చుకున్న వెంటనే అతని జీవితం మారిపోయింది. ప్రియమైన సంగమా ఎలా అంటే ఎప్పుడైతే ఇతను ప్రభువుని చేర్చుకున్నాడో ప్రభు అడగకుండా ఏమన్నాడో తెలుసా అండి?
ఇదిగో ప్రభా, నాస్తులు సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ప్రభు దర్శించమంటే జీవితం మారిపోయింది. ఒక వ్యక్తిని ప్రభు దర్శించాడంటే ఆ జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన సంగమా, మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంతకుముందే 18వ లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు ఉన్నాడు. అతను ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవంలోకి నేను ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞను పాటించాలన్నాడు. ఆజ్ఞలు నాకు తెలుసు అన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తినంతా అమ్మి పేదలకి మాట్లాడేదండి. నేను ఏమన్నాడా చూడండి, 18వ అధ్యాయము 22వ వచనం చూడండి. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవనియు అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అయితే అతను ఏం చేశాడట? అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని వ్యసన పడగా అతను చూసి ప్రభువు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దూరం చెప్పి సూది బెజ్జంలో ఉంటే దూరంట సులభమట. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే అంటే సూది బెజ్జం ఒంటి దూరట అంటే ధనవంతుడు కష్టము. ధనవంతుడు అన్నాడు, ధనవంతులు అన్నాడైనా ధనవంతుడు అన్నాడు. అప్పుడు శిష్యులు విని, అయితే ప్రభా ఇలాగైతే అంటే ఇది వినిన వారు అలాగైతే ఎవడో రక్షణ పొందగలడు అని అడగగా ఆయన మనుషులకు అసాధ్యములనివి దేవునికి సాధ్యములని చెప్పిన దేవుని నామమున ఎవరు రక్షణ పొందుతారో, ఎవరు జీవితం బాగుపడుతుందో ప్రభు బాగా తెలుసు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, మిక్కిలి ధనవంతుడు. అతను ప్రభువు చెప్పిన మాట వింటానికి కానీ, ప్రభువుని చేర్చుకోవడానికి కానీ, తన ఆస్తి బీదలకు ఇవ్వడానికి కానీ అతను ఏమాత్రం ఇష్టపడలేదు ప్రభు చెప్తే. కానీ ఈ ధనవంతుడిని చక్కగా ప్రభు తన ఇంట్లోకి రాగానే, ప్రభు తన హృదయంలోకి రాగానే ప్రభు అంటాడు, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర తీసుకున్నాడో తీసుకున్న వాళ్ళందరికీ 4 వంతులు ఇచ్చేస్తాడంట. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు నా ప్రియమైన సంగమా. ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు బీదల పక్షం ఉండేవాడు. బీదలకు అన్యాయం జరిగే దేవుడు చూస్తూ కూర్చోడంటే దేవుడి ప్రియమైన సంగమా. ఇలా ఉండేటంటే బీదల గురించి ఏం రాయబడిన సామెతల గ్రంథం 19:15లో బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, వాని ఉపకారంలో ఆయన ప్రత్యుపకారం చేయను. తీర్పు కాలం అంటే చూడండి, సామెతల 19:10 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, వాని ఉపకారంలో ఆయన ప్రత్యుపకారం చేయను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇతను బీదలకు ఇస్తే ఏం ఉపకారం చేస్తున్నాను ప్రభు? ఈ ధనవంతుడు తన ఆస్తిని బీదలకు ఇచ్చి ఏ ఉపకారం చేస్తున్నాడైనా ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు 9వ వచనంలో. 9వ వచనం చూడండి, 19లో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అబ్రహాము నీతిమంతుడైతే జక్కయ్య ఏమవుతాడు? నీతిమంతుడు. అబ్రహాము నిత్య జీవానికి అర్హుడైతే జక్కయ్య ఏమవుతాడు? హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇతడును అబ్రహాము కుమారుడే, నిత్య జీవానికి వారసుడే. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడనంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభువు యేసుక్రీస్తు ఎవరి జీవితంలో వస్తుందో వారి జీవితం మారిపోద్ది. వారికి వారి కుటుంబానికి ఏమొస్తుందంటే రక్షణ. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని అంటే వారిలో కనిపించే మంచి గుణాలు, లక్షణాలు ఏంటో తెలుసండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. ఇవి రక్షింపబడిన వారిలో ఉండే గుణ లక్షణాలు. ప్రియమైన సంగమం, ఇవి ప్రభువు యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. మరి అర్జుడు ఈ జక్కయ్య ఇంట్లోకి ప్రభువు యేసుక్రీస్తు వస్తుంటే అందరూ ఏమన్నారంట? పాపి అయిన అందరూ చూసి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయవలెనని చాలా సరుకున్నారట. అందరూ వారు ఏం చేస్తున్నారంటే వారి హృదయాలు పరిశీలన చేసుకోవట్లేదు.
పొరుగు వారి హృదయాలు పరిశీలన చేసుకుంటున్నారు అందరూ ప్రియమైన సంఘం. కానీ జక్కయ్య అయితే తన జీవితం పడుకోవడానికి, తన జీవితం శుభ్రపరచుకోవడానికి, తన జీవితం ప్రభువుకు అర్పించడానికి, ఏమండి ప్రభువుకు అర్పించడానికి సిద్ధముగా ఉండి ఎవరేమనుకున్నా కూడా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవనామ మహిమలుగా. అందుకే ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. అందుకే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చినని ఎవరితో చెప్పాడైనా? జక్కయ్యతో చెప్పాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చినని జక్కయ్యతో చెప్పాడు ఆయన. ప్రియమైన సంఘం, అంటే రక్షణ భాగం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు యేసుక్రీస్తు వారు బాగా తెలుసు, ఒక వ్యక్తి పాపంలో కనుక ఉంటే పరలోకము ఎప్పటికీ దొరకదు, నిత్య జీవం ఎప్పటికీ దొరకదు. ఆ భయంకరమైన నరకంలో పడిపోవలసిందే. ఈ లోకంలో చాలా మంది మనకు తెలియదు, చాలా మంది. అందుకని రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయడానికి వీలే లేదు, నిర్లక్ష్యం చేయడానికి వీలేదు ప్రియమైన సంఘం. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కూడా బీదలను కనిపించే వారిగా ఉండాలి. మనకున్న దాంట్లో బీదలు తప్పనిసరిగా చూస్తూ ఉండాలి. అందుకే కదా ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయన న్యాయాధిపతిగా, ఆయన సింహాల మీద కూర్చుని ఆయన న్యాయాధిపతిగా తీర్పు తెచ్చిపోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఎందుకంటే అబ్రహాము కుమారులు ఎవరంటే ఆయన న్యాయాధిపతిగా, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి పక్కన గొర్రెలు, ఎడం పక్కన ఏముంటాయి? మేకలు ఉంటాయి. కుడి పక్కన ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, ఏమండి లోకం పుట్టినది మొదలుకొని దేవుడు మీకు ఇచ్చిన ఏర్పాటు చేసిన అది ఇచ్చిన జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవనామం మహిమ. కాబట్టి తప్పనిసరిగా ఏమంటే రక్షణ భాగ్యాన్ని కొనసాగిస్తూ సాధ్యం వరకు బీదలను కనిపించాలి. అందుకే నశించిన దానిని వెతికి రక్షించకు ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన వారిని వ్యతిరేకిస్తున్నాడు. ఒక మనిషి తన జీవితంలో ప్రియమైన సంగమా ఆఖరి నిమిషం వరకు కూడా తన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. ఆఖరి నిమిషం వరకు కూడా. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన సంగమం. ఆఖరి క్షణం కూడా తన రక్షణ భాగాన్ని కాపాడుకోవాలి. దేవనామాలు మరి అలాంటి కృపలు మనల్ని దేవుడు, మన సంఘం దేవుడు భద్రపరచును గాక. ఇంకొక 10 నిమిషాల్లో నేను మూవ్ చేస్తానండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న పరమార్థాన్ని మనం వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. సరిపోతుంది. పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. ఎవరు చెబుతున్నారని మాట? దేవుని దాసుడైన పౌలు గారు అంటే ఎబ్రీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆయన ఎబ్రీలో తెలియజేస్తున్నమాట. ఏమంటే వివాహ బంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు అంటే సరిపోదండి. గనుడైన దేవుడు, దేవనామం మహిమగా, గనుడైన దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఏమండి అందుకనే గనుడైన దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవాలని చెప్పని అంటున్నాడు. ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వివాహం అన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహం అన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వివాహ బంధము సంగమం అది ఘనముగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే ఘనముగా ఉండాలని కోరుకుంటున్నాడు. లేక పానుపు అనగా ఆత్మీయ జీవితం లేక సంసార జీవితం కల్మషం లేనిదిగా, అంటే కల్మషం లేనిదిగా పరిశుద్ధంగా ఉండాలట. ఈ రెండు కూడా వివాహమైన వారి విషయంలో దేవుడు కోరుకున్నాయి. పౌలుగా సాక్షాత్ పౌలుగా తెలియజేస్తున్నారు. వివాహమైన వారు తెలియజేస్తూ ఉన్నారు ఈయన. ఎందుకంటే గనుడైన దేవుడు
దేవుని ద్వారా జతపరిచిన వారు కాబట్టి ప్రియమైన సంగమా, ఆది ఆదాములు ఏదైనా తోటలో వారిని జతపరిచిన దగ్గర నుండి కూడా ఇదిగో అంత్యకాలంలో ఉన్న మన వరకు కూడా వివాహము ఘనముగా ఎంచబడుతుంది. దేవునామన మహిమలుగా. ఎందుకు కనపడుతుంది? ఎందుకు ఘనముగా ఎంచబడుతుంది అంటే, ఏర్పాటు చేసిన వారు ఎవరైనా ఘనమైన దేవుడు, దేవునామన మహిమలు గాక. గొప్ప దేవుడు, దేవునామన మహిమలు గాక. అంటే ఎందుకు ఆయన ఇంత ఘనముగా మరి దాన్ని ఘనము ఉండాలని కోరుకుంటున్నాడంటే, ప్రియమైన సంగమా, దేవుడు తన పిల్లల్ని గనులుగానే చేశాడు. ఒక్కసారి చూడండి, ఆది కాండము 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను మనం సృజించే దేవుని మహిమను కాక. ఏమండి? దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించాడు. దేవుని స్వరూపం, దేవుడు ఏ విధంగా చేత ఉన్నాడో అలాగే పురుషుని స్త్రీని నియమించాడు దేవుడు. అంటే దేవుడు తన స్వరూపం, అంటే దేవుడు ఎవరంటే నిత్యుడు, దేవుడు నిరంతరం ఉండేవాడు, ఆయన జ్యోతిర్మయుడు. దేవుడు నిత్యము ఉండేవాడు కాబట్టి నిత్యము ఉండడానికి తన పోలికలో తన స్వరూపంలో ఎవరు నిర్మించాడు? ఆయన స్త్రీని పురుషుని నిర్మించాడు. ఆయన స్త్రీని పురుషుని ఆయన తన పోలికలో తన స్వరూపమందు ఏమంటే స్త్రీని గాను పురుషుని గాను, అంటే దీని అర్థం ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు గనులుగా ఎంచబడడానికి దేవుడి యొక్క ఉద్దేశం ఉంది. అందుకే ఆనాడు ఏదైనా తోటలో ఏమంటే దేవుని చేత జతపరచబడిన ఆ యొక్క ఏమంటే వివాహ బంధము అంత్యకాలం వరకు కూడా కొనసాగబడుతూ ఉంది. అంత్యకాలం వరకు కూడా కొనసాగబడదు. ఎందుకంటే గనుడైన దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వివాహ బంధం. ప్రియమైన సంగమా, వివాహ బంధం. అయితే వివాహ బంధం ద్వారా, ఈ వివాహ బంధం ద్వారా దేవుడు చెప్పినట్లుగా ఆయన పిల్లలు ఉంటే వారిని ఆశీర్వాదాలకు కారకుడుగా చేస్తున్నాడట. ప్రియమైన సంగమా, ఆశీర్వాదాలకు కారణంగా చేస్తున్నాడు. చూడండి, ఈ వివాహ బంధంలో ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆనాడు ఏదైనా తోటలో ఆదామును అవ్వమని జతపరిచాడు. వారి ద్వారా లోకములో ప్రియమైన సంగమా వివాహ బంధం కొనసాగుతూ ఉంది. అలా జతపరిచిన ప్రభు ఏమండి, కీర్తన గ్రంథము 127:3లో ఒక మాట, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అని రాయబడి ఉంది. గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం. ప్రతి తల్లిదండ్రులకి, అంటే లోకములను కుమార్తెలు కానీ కుమారులు కానీ ఏమండి తల్లిదండ్రులకి దేవుడిచ్చే బహుమానం. ఈ రోజున కానీ చూసినట్లయితే ఏమండి ప్రత్యేకించి దేవుడి చేత జతపరచబడి ఉన్నారు కాబట్టి డేవిడ్ గారు వాళ్ళ తల్లిదండ్రులకి దేవుడిచ్చిన బహుమానం, చెల్లెమ్మ రెబ్బకా రాని వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చిన బహుమానం. దేవుడిచ్చిన బహుమానం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఘనముగానే ఉంటుంది. దేవుడిచ్చిన బహుమానం అది వెలకట్టలేనిది. ప్రియమైన సంగమా, లోకంలో దొరకలేనిది. ఏమండి, మనుషుల్ని వెలకట్టి కొనగలుగుతామా? లేదా వెలకట్టి తయారు చేయగలుగుతామా? ఈ లోకంలో ప్రతిదాన్ని వెలకట్టగలుగుతాం. ప్రియమైన సంగమా, మనకు కావాల్సిన పక్షులు వెలకట్టుకొనుకుంటాం, మనకు కావాల్సిన చేపలు వెలకట్టుకొనుకుంటాం, మనకు కావాల్సిన జంతువులు వెలకట్టుకొనుకుంటాం. కానీ మనిషిని వెలకట్టడానికి లేకపోతే తయారు చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? గౌరుడైన దేవుడు బహుమానముగా ఇచ్చిన ఆ గిఫ్ట్ ఇది, ఆ బహుమానం. అందుకనే వివాహ బంధము ఘనముగా కొనసాగుతూ ఉంది. వివాహ బంధము ఘనముగా కొనసాగుతూ ఉంది. ప్రియమైన సంగమా, అందుకే దేవుడు ఆది నుండి ఇప్పటి వరకు కూడా వివాహ బంధాన్ని ఘనముగా ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఘనమైన వివాహ బంధము ద్వారా వారిని ఏ విధంగా వదిలమన్నా చెప్తున్నా చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం.
దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు ఆశీర్వదించెను. ఆదిలోనే ఆదామును అవ్వను ఆశీర్వదించిన విధానం తెలియజేస్తున్నాడు ఆయన. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏమండి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది ఎలాగూ సాధ్యమో అనంటే ప్రియమైన సంగమా, ఎలాగూ సాధ్యమో అనంటే దేవుడు చెప్పిన ఆ యొక్క ఫలింపడం కానీ అభివృద్ధి పొందడం కానీ విస్తరించడం కానీ జరగాలంటే ఎలాగూ సాధ్యం అంటే ప్రతి భార్య తన భర్తను దేవుడిచ్చిన గిఫ్ట్గా గుర్తించాలి. ప్రతి భర్త తన భార్యను దేవుడిచ్చిన గిఫ్ట్గా, ఇరువురు కూడా దేవుడిచ్చిన బహుమానముగా వారు ఎంచుకున్నప్పుడు అది సాధ్యపడతాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. దీనికి ఉదాహరణగా మాట తెలియజేస్తాను మీకు నేను. సారా తన భార్య అయిన అబ్రహాముని ఏమని పిలిచేదండి? ఏమని పిలిచేది? యజమానుడా. కొంతమంది చెప్తున్నారు, అలా చెప్పలేదు. యజమానుడా అని పిలిచేది సారమ్మ. ఎందుకు యజమానుడా అని పిలిచింది ఆవిడ? దేవుని సంకల్పం బాగా గుర్తుకుంది. ఎవరికి? సారమ్మకి. సారాకి దేవుని సంకల్పం బాగా గుర్తుకుంది. ఎందుకు గుర్తుంది? ఎలా గుర్తుందంటే దేవుడు పురుషుణ్ణి స్త్రీకి ఎలాగిచ్చారు చెప్పండి. ఏమండి? శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. ఏంటంటే స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు. ఒప్పుకుని తిరగవలసిందే దేవుడి యొక్క ప్రణాళికది. ఈ మాట సారమ్మ గారికి బాగా గుర్తుంది. దేవుని సంగమం సారమ్మ గారు గుర్తుంది కాబట్టి దేవుడు అబ్రహాము గారిని నాకు గిఫ్ట్గా బహుమానంగా ఇచ్చాడని తలచేది సారమ్మ గారు. ప్రతి స్త్రీ అలా అనుకున్నప్పుడే వారు దేవుడు ఫలించేవారు ఉంటారు. ప్రతి స్త్రీ కూడా అదే విధంగా పురుషుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన బహుమానము, నా భార్య గిఫ్ట్ ఇచ్చిన పురుషుడు కూడా తన భార్యలో ఉండాలి. సారమ్మ గారు మర్చిపోలేదు కాబట్టి నా యజమానుడు అని పిలిచేది. యజమానుడని నోటు మాటతోటే కాదండి, ఆమె క్రియల ద్వారా యజమానుడు అని పిలిచేది. క్రియల ద్వారా, నోటు మాటకు వచ్చి సరిపోదు, క్రియల ద్వారా కూడా ఉండాలి. ఎలాగనంటే ప్రియమైన సంగమా, ఎలాగనంటే సారమ్మ గారిని అంటే పెద్దవాడు కాబట్టి అమ్మగారిని పిలుతున్నాను. అబ్రహాం గారు ఆరాన్లో నుండి కనానుకు వెళ్ళిపోదామన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారైనా సిటీలోంచి కొండలో గొట్టలో ఎడారుల ప్రాంతానికి వెళ్ళిపోదామన్నారు. ఏమండి? సిటీ మంచిదా ఎడారుల మంచిది చెప్పండి? ఎక్కడో మనుషులు ఎక్కడో ఉంటారు ప్రదేశానికి వెళ్ళిపోదామంటే ఏ వారైనా ఒప్పుకుంటుందా చెప్పండి? ఒప్పుకుంటుందా? ఏమండి? చాలా మంది ఒప్పుకోరు, సిటీలో ఉంటే ఇష్టపడతారు. ఎడారులో వెళ్ళిపోవాడు దేవుడు. ఎవరిని? అబ్రహామాన్ని. అబ్రహాం గారు అన్నారు సారమ్మతో, దేవుడు మన ప్రతి చోట వెళ్ళిపోవాలంటే అయ్యా నువ్వు చెప్పినట్టు వెళ్ళిపోదామని అబ్రహాం గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? కనాను దేశానికి. ఎడారిలో గుడారం వేసుకుంది. గుడారం వేసుకుని ఉన్నవారిద్దరు కూడా గుడారం వేసుకుని ఆనందంగా సంతోషం. ఒక పురుషుడు తన జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఏమన్నా మెడికల్. అంతేకాకుండా అంతేకాకుండా ఒక పురుషుడు దేవుడికి ఇష్టంగా జీవించాలంటే స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. దేవుడి దగ్గర నుంచి సమస్తం పొందుకోవాలంటే స్త్రీ పాత్ర చాలా ఉంటాయి. ఎలా ఉండాలి? సారమ్మ గారిలా ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే వారు కనాను దేశంలో వెళ్ళిపోయారు, గుడారం వేసుకున్నారు, 25 సంవత్సరాలు ఎడారిలో జీవిస్తున్న సమయంలో ఏమండి సారమ్మ గారు అబ్రహాము గారికి తోడున్న విధానం ఏమండి అబ్రహాము గారికి సంతోషం ఏ కుదవలేదు. ప్రతి విషయంలో సహకారం ఉంది. యజమానుడు అనే మాటకి సంపూర్ణంగా ఆమె లోబడి ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడి చిత్తం జరిగి ఒక రోజుని అబ్రహాం గారు
సింధూర వనంలో కూర్చుని ఉన్నాడు మా ఎండవేళ. కూర్చుని ఉన్నప్పుడు దూరంగా ఎవరు కనిపించారు? దేవుడని యెహోవా కనిపించాడట. ఆమె చదువుకున్నా కదండి. దేవుడని యెహోవా కనిపించాడట. మళ్ళీ కొల్లిలా నువ్వు చూశాడు. ముగ్గురు వ్యక్తులు కనిపించాడట. అంటే కొంతమంది అంటారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ అని, లేకపోతే దేవుడి రూపంలో వచ్చిన దేవతలో వచ్చింది. ఏమంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఎండవేళ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువా నీ కటాక్షం మా మీద నుంచి అని చెప్పినప్పుడు, సరే నువ్వేం చేద్దాం అనుకున్నావు అది చేయవయ్యా అని చెప్పి దేవుడు అంటే, అప్పుడు మంచి ఎండవేళ సాధారణంగా ఏం చేస్తారో శాద తెచ్చుకుంటారు, పడుకుంటారు. గబగబా ఎవరి దగ్గరికి వెళ్ళారు? సారామ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు ఆయన. వెళ్ళి సారామది ఏమన్నాడు తెలుసా? 3 కొంచెముల మెత్తని పెట్టి పిసిగంట రొట్టెలు చేయాలంట. ఏమండి 3 కొంచెముల పిండి పిసికి రొట్టెలు చేయాలి. ఇద్దరు భార్యలు ఉన్నారనుకోండి, 4 రొట్టెలు చేయడానికి చాలా కష్టం. ఒక్కొక్క 4 పిల్లలు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది గురించి చెప్పండి? ఎలా ఉంటుంది? చేయగలుగుతారంటారా? 12 కేజీలు అంటే చేయగలుగుతారంటారా? ఏమండి ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో విషయాలు రాయబడిన చూడండి. మీకు ఒకసారి చదివితే మనకు బాగా అర్థమైపోతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో మరి మందిర దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు కూర్చొని ఉన్నట్టు యెహోవా అతనికి కనబడెను. అతని కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండేది. అతని వారిని చూసి గుడారపు ఒకటి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్ళు తెప్పించాను, దయచేసి కాళ్ళు పట్టుకుని ఈ చెట్టు కింద అసలు తెచ్చుకుని కొంచెం ఆహారం తెప్పించదని మీ ప్రాణాలు బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇన్ని నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చేసిన నేను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి అంటే 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అంతేకాకుండా తన యొక్క పనివాడికి వెళ్ళి ఒక దూడను సరిచేసి సారంగా మాట్లాడట. మళ్ళీ ఏం చేయాలి? ఒక దూడ మొత్తం కూడా ఫ్రై చేసి పెట్టాలి. ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా తెలిసేసిందంటే సారమా ఫాస్ట్గా చేసి అబ్రహాం గారు సమస్తం ఇచ్చి పంపించింది. దేవుని నామం ఏమండి ఏది నీ భార్య ఎక్కడ ఉందంటే, అయ్యా వెనకాల తలుచోడు ఉందని చెప్పన్నాడు. చూడండి దేవుడి చిత్తం చేయుడులో సారాం గారి యొక్క క్రియలు ఆమె ఎప్పుడు తను అనుకున్నదంటే, నేను అబ్రహాము గారికి నేను సహసారిని దేహములో సగవాదముగా మనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నియమించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, అయితే ఈ వివాహ బంధము ఎక్కడితో సరిపోయేదంటే భూమితో సరిపోయేది కాదు. దేవుడు ఉద్దేశం ఏంటంటే దేవుడు ఘనమైనదిగా ఎందుకు ఉండమని చెప్తున్నాడంటే, కల్మషము లేనిదిగా ఆయన నిష్కరమైనదిగా ఎందుకు ఉండమని చెప్తున్నాడంటే, ఈ వివాహ బంధము భూమి నుండి పరలోకానికి ప్రయాణం. దేవునామమే. భూమి నుండి పరలోకానికి ప్రయాణం. పురుషుడు స్త్రీ పట్ల తాను చేసిన ప్రతి ఏమంటే దేవుడు విధించిన ప్రతిదీ సత్కారం చేయాలి. స్త్రీ కూడా దేవుడి ఏర్పాటు ప్రకారం తన భర్త జీవించాలి. అలాగూ ఉన్నప్పుడు ఆ వివాహము ఘనమైనది గాను, ఆ వివాహము కల్మషము లేనిది గాను, పవిత్రం గాను ఉంటుంది. ఏమన్నా అలాగున్న వారి గురించి పేతురు గారు ఏమంటున్నాడో తెలుసండి. పేతురు గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అటువలే పురుషులారా జీవమని కృపావరంలో మీ భార్య మీతో పాలువారై ఉన్నాయని పురుషులతో చెప్తున్నాడు. అటువలే పురుషులారా కాబట్టి జీవమని కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి మీరు తెలుసుకోండి. అంటే మీరే ప్రార్థనతోటి మీరే దేవుని దగ్గర ఉండడమే కాదు, మీ భార్య కూడా నీతో పాటు నిత్య జీవానికి వెళ్ళడానికి కృపాలను దేవుడు ఇచ్చాడు. లేదు నా భార్య మాట్లాడలేదు, వదిలిపెట్టింది, నాదే పర్లోకం అంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భార్య ఎందుకు తీసుకురాలని అడుగుతాడు.
లేదు లేదు నేను వెళ్ళిపోతాను, నా భర్త నుంచి పెట్టు అనుకున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది నీ భార్య? వీరిద్దరూ ఏం చేయాలట? ఏమంటే జీవమను కృపావరంలో భార్య వారై ఉన్నారని తెలుసుకోండి. ఇద్దరు కూడా ఏమండి ఇద్దరు కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలాగో సుఖము యందును దుఃఖము యందును బాధ యందును వ్యాధి యందును ఇద్దరు కూడా సహకారంలో ఉండాలి. 3:8 చూడండి. ఉదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను ఈయన వినయ మనస్కులై ఉండి దేవునామం మహిమకలుగును గాక. దేవుని యొక్క సుగుణాలు కలిగి ఉండాలంటే ఇద్దరు కూడా దేవునామం మహిమకలుగును గాక. ఏక మనస్కులై ఇద్దరు మాట ఒకటే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క శరీరంలోంచి ఎముకను తీసి స్త్రీగా చేసి భర్త దగ్గర తీసుకొచ్చాడో ఆనాడే మీరిద్దరూ కూడా లోకంలో ఉన్న వారి పట్ల ఇద్దరు కూడా ఎక్కడకంటే నిత్య జీవానికి వారసులై ఉన్నారు. అప్పుడే ఏర్పాడైపోయింది. ఎందుకంటే ఆయన నిత్యుడు కాబట్టి ఆయన కోరుకుని వచ్చేసిన వారిరువురు కూడా వారి నిత్య జీవానికి పాత్రులనే ఇచ్చాడు ఆయన. దేవునామం మహిమకలుగును గాక అని చెప్పి 9వ చూడాలి. ఆశీర్వాదములకు కారకులకు మీరు పిలువబడితిరి. సరిపోతుందండి. ఇంకేమీ మనం ఇంకా వేరే కీడు కానీ ఏం కానీ ఆలోచించడానికి వీలే లేదు. దేనికి పిలువబడ్డారంటే బాహుబంధం ద్వారా ఆశీర్వాదములకు కారకులుగా. భూలోక సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాము పొందుకున్నాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాము పొందుకున్నాడు. భూలోక సంబంధమైన ఆశీర్వాదంలో సారమ్మ పాత్ర 100% ఉంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో సారమ్మ పాత్ర 100% ఉంది. అబ్రహాము గారు పరదేశం ఆయన వెనక సారమ్మ ఉన్నారా లేదా? ఉన్నారండి, ఉన్నారు కదా. అందుకనే స్త్రీలందరితో కూడా ఆవిడ చెప్తున్నారు సారమ్మలాగా. ఏమండి ఎవరైతే సారమ్మలాగా ఉంటారో చూడండి 3:6 ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయముకు చెదరకై ఉన్నాడు. అలా ఆమె యొక్క పిల్లలకు దేవునామం మహిమకలుగును గాక. అబ్రహాము విశ్వాసంకి తండ్రి అయితే అబ్రహామును ఫాలో అయ్యే భక్తులందరూ కూడా వారు కూడా ఏమండి విశ్వాసులే. ఏమండి విశ్వాసురాంటికి తల్లి అయిన సారమ్మ గారిని ఫాలో అయితే విశ్వాసురాంటారు ఏమవుతారు? సారమ్మ. ఏమండి అందుకని సారమ్మకున్న యోగ్యత విశ్వాసురాంటారు స్త్రీలకు తీసుకుమంటున్నాడు. అబ్రహాముకున్న యోగ్యత. అందుకనే వివాహాన్ని ఘనమైనదిగా ఎవరు చేసుకోవాలంటే మనం చేసుకోవాలి. వివాహ బంధం ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన వారు ఆ వివాహ బంధాన్ని ఘనమైనదిగా చేసుకోవాలి. నిష్కలమైన జీవితంగా పరిశుద్ధంగా తమ జీవితాన్ని కొట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు తన పోలుకు తన స్వరూపంలో చేసింది. ఎందుకంటే ఎక్కడ ఈ లోకంలో విడిచిపెట్టేయడానికి కాదు, యుగయుగములు ఆయనతో ఉంచడానికి వివాహ బంధాన్ని భూలోకంలో ఏర్పాటు చేశాడు. ఆ లోకము ద్వారా ఎంతో మంది దేవుని దాసులు ప్రవక్తలు దేవుని స్తుతించేవారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు. ఈ లోకానికి స్త్రీ ద్వారా దేవుడు ఇస్తున్నాడు. దేవునామం మహిమకలుగును గాక. ఇది పెద్ద వృక్షము. దేవునామం మహిమకలుగును గాక. పెద్ద దేవుని ప్రణాళిక ఆలోచిస్తే చాలా ఆనందిస్తారు, చాలా ఆనందపడుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, ఎప్పుడైనా కూర్చుని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి స్త్రీ పురుషుడికి ఏమవుతుందంటే నేను ఈ లోక సంబంధమైన వాడిని కాను, నా భార్య ఈ లోక సంబంధమైనది కాదు, నా భర్త ఈ లోక సంబంధమైనది కాదు. పరలోకం ముందు దేవునితో పాటు నిరంతరం ఉండేవారు మేము. నిత్య జీవానికి వారసులు అనేది ఎప్పుడైతే ఉదయానికి దాటిందో, ఉదయంలో వచ్చిందో వెంటనే ఇద్దరూ ఏకవరుసలు అయిపోతారు. ప్రతి విషయంలో ఏకీపిస్తారు. ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి చూస్తారు. పరిశుద్ధ గ్రంథం ద్వారానే ఆయన శిక్షలు వేస్తాడు. భర్త భార్య మాట వినకపోయినా, భార్య భర్త మాట వినకపోయినా పరిశుద్ధ గ్రంథం ద్వారానే. కావండి భర్తనేమో భార్యకి శిర్షకోమన్నాడు, భర్తకి శిర్ష దేవుడు. దేవుని మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. వారిరువురు కలిపి దేవుడి చిత్తం నెరవేరితే వారి పిల్లలు కూడా ఆశీర్వాదానికి బాధపడుతున్నారు. అలాంటి కృప దేవుడు మనం సంఘం భద్రపరచుగాక.
అవి ఉన్నాయి